డ్రామా కంపెనీలో ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగితే డాన్సా విలేజ్ లో అసలు డాన్స్ చేస్తారా? అసలు మా విలేజ్ బ్యూటీస్ ఎంత అందంగా ఎంత చక్కగా డాన్స్ చేస్తారో. వీళ్ళంతా డాన్స్ చేస్తే మాకు స్టోన్ ఎలా దొరుకుతుంది? అరే వీళ్ళు డాన్స్ చూస్తూ చూస్తూ అందరూ మై మర్చిపోతారు. అర్థమైంది. ఆ టైంలో మనం స్టోన్ ఎక్కడ ఎత్తుక్కొని దొబ్బేయడమే. లెట్స్ వెల్కమ్ మన బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే ఉప్పలో మళ్ళీ చెండులా నిన్ను ముడి చేసుకుంటాలే గుప్పలో మళ్ళీ పాయలా నిన్ను కొరికేసుకుంటాలే నా పంచ ప్రాణాలు నా ముద్దు విరిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది. ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే. గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎదురు చెప్పుంటారే. బంగారు బాగున్నావే అమ్మడు భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు ముద్దు కావాలి హత్తుకోవాలి సిగ్గుపోవాలి అగ్గిరేగాలి ఏం చేస్తావో చెయ్యి. భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you నా పిల్లో పక్కన నావల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. Craving for you నా పిల్లో పక్కన నావల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా
వచ్చావే ఇలాగా సో ఇంద్రజ గారు మా సాంప్రదాయని సుద్దు పూసిని పరిస్థితి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? South Indian platter thali. So beautiful, so elegant, just looking like a wow. చాలా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. And who is the choreographer? మైకల్ మాస్టర్. Michael Master, I just loved your choreography because of one reason. Each artist will have their own comfort zone. ఏ మాత్రం కూడా మీరు ఒక కొరియోగ్రాఫర్ గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళకి ఏదైతే బాగా వచ్చో వాళ్ళు ఎందులో అయితే ఇంకా బాగా కనబడగలరో ఆ పర్ఫార్మెన్స్ మీరు బయట తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేసి చాలా అందంగా కూడా ఉన్నాను. ఆ రెండు కళ్ళతో చూసినా చాలదు. ఈ స్టేజ్ ని ఇంకా అందంగా చూపించిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కడా? రండి రండి రండి. షజామ్. yes షజామింగ్ గా ఉందా పర్ఫార్మెన్స్? ఫ్యూచర్ లో మీరు ఎంత పెద్ద మాస్టర్ అవ్వాలంటే మీ కొరియోగ్రాఫర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ చేయాలి అందరూ. నువ్వు చూడాల్సింది డాన్స్ కాదన్నా, ఆ స్టోను. ఒరే ఇంద్ర గారు ఏం చెప్పారా? ఎవరికి డౌట్ రాకూడదు, అర్థమైందా? అవునా? నువ్వు స్టోన్ ఎత్తుకు ఇది కవర్ చేస్తుంటే అర్థమైందా? కాదు మాస్టర్, కొంచెం మైక్ బాగు చేయవా? ఆయన బాగు చేస్తాడరా, ఆయన మైకిల్ మాస్టర్ అంట కదా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఆ. ఈ టీ పట్టుకో, టీ. ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చార్ ఏంటి టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఇది నిజమా మాయా సగమయ్య తెగలచ్చావయ్యా. 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. గల్లాయ గిరసి నడిచొస్తుంటే గల్లీ గల్లీ నేను చూడాలవట్టే, ఆడ గుంపు అంతా నీ చుట్టూ చేరి మందలించి మాట కలపనే వట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటుకుంటే బాధపోనే వట్టే. బావో ఓ బావో నా బావో బంగారం, నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. అత్తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. కంది పువ్వల్లే ముట్టుతుంటాను, కందీరి గల్లే కొట్టిపోతాను, కుచ్చిళ్ళు చారాకుండా ఓయ్ బావో. యు ఆర్ కొరియోగ్రాఫర్స్ డిలైట్. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న.
నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురువు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా